వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. సో మనం యూజ్ చేయని శారీతో పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డ్రెస్కి నేను శారీని తీసుకున్నాను, లేకుంటే మీరు 5 మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ అవసరం అవుతుంది. ఫస్ట్ మనము బాడీ పార్ట్ కటింగ్ చూద్దాం. సో ఫస్ట్ ఇలా లైనింగ్ తీసుకోవాలి, లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకి. సో టోటల్ 16 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ టోటల్ లెంత్ 11.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 14/2 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో యాక్చువల్ షోల్డర్ 3 ఇంచెస్ అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఆ మోల్ కూడా అంతే పెట్టుకోవాలి. సో 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకుని దీన్ని షేప్ చేసుకోవాలి. నెక్ లెంత్ 4 ఇంచెస్ అండ్ విడ్త్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో బాడీ విడ్త్ వచ్చేసి 38, సో 38/4 9.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో వేస్ట్ సైజ్ వచ్చేసి 34/4 చేసుకోవాలి. సో 8.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇట్లా 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సో డాట్ పాయింట్ ఇలా 9.5 అన్నా లేక 10 ఇంచెస్ దగ్గర అయినా మార్క్ చేసుకోవచ్చు. సో డాట్స్కి ఇలా 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఆర్మోల్కి ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. సో వేస్ట్ షేప్ కోసము 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సేమ్ అట్లనే బ్యాక్ పీస్ కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాక్ నెక్కి హోల్ తీసుకుంటున్నా. సో దాన్ని 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ విడ్త్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్ నెక్ ఇంకా మనకి డీప్గా కావాలి అంటే 7-8 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు. సో బ్యాక్ డాట్స్కి ఇట్లా మనం షోల్డర్కి ఈక్వల్గా మిడిల్కి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఆర్మోలో 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ చూద్దాం. బాటమ్కి నేను ఇక్కడ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇంకా మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అంటే కూడా మనం శారీ ఫుల్ యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఓన్లీ 4 మీటర్స్ తీసుకున్నాను. సో బాటమ్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్ అంటే కామన్ సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది ఇది. సో ఇలా 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ 3 మీటర్స్ ఆర్ 2.5 తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఓన్లీ 2 మీటర్స్ తీసుకున్నాను.
లైనింగ్ని నేను ఈ లెంత్లో తీసుకున్నాను, ఎందుకంటే కింద ట్రాన్స్పరెంట్ ఉంది. సో నేను ఎడ్జెస్కి నేను ఇట్లా పీస్ అటాచ్ చేస్తున్నాను. సో దానికి 1 మీటర్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో బాడీ పార్ట్ తీసుకొని లైనింగ్ని రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. రివర్స్ సైడ్ పెట్టుకొని నెక్ అటాచ్ చేసుకోవాలి. సో దీనికి లైట్గా మనము కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్కి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని డాట్స్ పెట్టుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకుని మనము 2 ఇంచెస్ వరకు స్ట్రెయిట్ స్టిచ్ వేసుకొని అప్పుడు క్రాస్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి వేస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్కి ఇలా పీస్ తీసుకొని సెపరేట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేయడం వలన మనకి కిందన బాటమ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇందులో మనము క్యాన్వాస్ కూడా యూజ్ చేయొచ్చు. దానివల్ల మనకి స్టిఫ్గా మనకి ఇట్లా ఫ్రిల్స్ అనేవి స్టాండింగ్లో కనిపిస్తాయి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ని నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్గా జాయిన్ చేస్తున్నాను. సో ఇలా మనము ఫ్రిల్స్కి ఇలా కట్స్ ఇచ్చుకొని ఈక్వల్గా మనం ఫ్రిల్స్ని అరేంజ్ చేసుకోవాలి. సో మనం బాడీ విడ్త్ని బట్టి మనము ఫ్రిల్స్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఈ డ్రెస్కి నేను బాక్స్ ప్లీట్స్ ఇస్తున్నాను. ఈ ప్లీట్స్ మనము 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము సెపరేట్గా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకుని దానికి కూడా స్మాల్ ప్లీట్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ని ఈ మెయిన్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని దానికి సేమ్ బాడీ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి.
సో ప్రీవియస్ వీడియోస్లో మనము సెపరేట్గా బాడీని సెపరేట్గా బాటమ్ని సెపరేట్గా స్టిచ్ చేసుకుని జాయిన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నాము అంటే, ఇలా చేయడం వలన మనకి ఎప్పుడైనా డ్రెస్ టైట్ అయితే మనం లూజ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. సో అందుకు నేను ఇట్లా ఫ్రంట్ సెపరేట్గా బ్యాక్ సెపరేట్గా నేను జాయిన్ చేసుకుంటున్నా. ఇప్పుడు షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. సో ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వలన మనకి ఫ్యాబ్రిక్ అనేది బయట కనిపించదు. సో స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాం. ఇక్కడ స్లీవ్ లెంత్ 11 ఇంచెస్ అండ్ విడ్త్ 9 ఇంచెస్ పెట్టుకోవాలి. సో విడ్త్ 7 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ షేప్ కోసము ఇక్కడ నేను 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. సో షోల్డర్ దగ్గర నేను ఇక్కడ హాఫ్ పఫ్ ఇస్తున్నాను. సో దీనికి నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. అండ్ లెంత్ నేను ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ మీద పెట్టి మనం జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది రివర్స్ చేసుకుంటాం కనుక. సో ఇప్పుడు షోల్డర్ పార్ట్ దగ్గర ఇట్లా స్మాల్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ని మనం పైన కింద సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సో దీని లెంత్ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే కూడా మనం 1-2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మెయిన్ స్లీవ్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆమోల్కి ఇలా 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఈ స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలి. అది మిడిల్లో స్టార్ట్ చేసి జాయిన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి స్లీవ్స్. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ ఎడ్జెస్ని ఇక్కడ వరకు జాయిన్ చేసుకుని ఇక్కడ నుంచి మనము లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి.
ఈ ఫ్రాక్కి నేను వేస్ట్ బెల్ట్ ఇస్తున్నాను. సో దాని లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ దీనికి నేను 2 లేయర్స్ తీసుకున్నాను. అట్లానే నేను లైనింగ్ కూడా వేసుకుంటున్నా, లేకుంటే మనం క్యాన్వాస్ కూడా యూజ్ చేయొచ్చు మిడిల్లో, ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకోవాలి. దానికి మిడిల్లో ఇట్లా రోప్స్ తయారు చేసుకుని వీటిని మిడిల్లో అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా రివర్స్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మనం సింపుల్గా వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ డ్రెస్ రెడీ అయిపోయింది. సో చూడండి ప్లీట్స్ కానీ డ్రెస్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. సో మనం ఇంట్లో యూజ్ చేయని శారీస్తో ఇలా అప్పటికప్పుడే పార్టీ వేర్ లాగా మనము వీటిని రెడీ చేసుకోవచ్చు. ఈ బెల్ట్ వల్ల దీనికి ఎక్స్ట్రా లుక్ వస్తుంది. సో అందుకే ఇలా నేను బెల్ట్ని రెడీ చేశాను. సో ఇలా బెల్ట్ పెట్టుకోవడం వల్ల డ్రెస్కి కొంచెము ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అవుతుంది. ఈ బెల్ట్ని మనము బ్యాక్ అయినా టై చేసుకోవచ్చు, లేక ఇలా సైడ్కి అయినా కూడా టై చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ హుక్ యాడ్ చేశాను, అట్లనే దానికి స్మాల్ బటన్ కూడా యాడ్ చేశాను. సో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో మనం ఇలానే ఈజీగా ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ని. సో గైస్, ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.